గుడ్ మార్నింగ్ షార్మి. పత్రికలోని ప్రధాన వార్తల గురించి మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఇసుక అక్రమాలు తవ్వకాల్లో నిజమే, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి, గుత్తేదారు సంస్థ కేసీపై చర్యలు తీసుకోకపోతే ఖజానాకు నష్టం. కృష్ణా జిల్లా గనుల శాఖ సంచలన నివేదిక. బిత్తరపోయిన ఉన్నతాధికారులు ఈ నివేదిక మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు. జగన్ అక్రమాస్తుల గురించి అయితే మనం ఒక వార్త చూసుకోవచ్చు. జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు. ఆయన ఒక్కరి ఆస్తి 529.87 కోట్లు. జగన్ భార్య కుమార్తెకు రిలయన్స్ జియో ఫైనాన్స్ లో పెట్టుబడులు 2019తో పోలిస్తే 154.67 కోట్లు పెరిగిన సీఎం ఆస్తి. కుటుంబ ఆస్తుల విలువ 247.27 కోట్లు పెరుగుదల. జగన్ కుటుంబంలో ఎవరికి సొంత కారు లేదని ప్రకటన. ఒంటిమిట్టలో రాములోరి వైభవం. ఘనంగా సీతారామ కళ్యాణం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ ప్రదానం. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య. 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు. వైకాపా అరాచకాలపై ఓటే పశుపాత్రసమను చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇవి. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో జరిగిన ప్రజా గలన్ సభలో దివ్యాంగుల కష్టాలు వింటున్న టీడీపీ అధినేత చంద్రబాబు. రాళ్లు విసిరి జెండా కర్రలతో కొట్టి పల్నాడు జిల్లాలో వైసీపీ శ్రేణుల బరితెగింపు. టీడీపీ ఎస్సీ కార్యకర్తలపై దాడి. ఈనాడులో ప్రధానంగా ఉన్న వార్తలు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే అమ్మఒడి సర్కారు బడి, జగన్ ఇచ్చిన నమ్మకం. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో హామీ. చెప్పినట్టే అర్హులందరి ఖాతాల్లోకి తొలి ఏడాది నుంచే జమ. కానీ 2 పిల్లలకి ఇస్తామని ఒకరికే ఇస్తున్నారంటూ రామోజీ కేకలు. 2019-20లో తొలి ఏడాది 42.23 లక్షల మందికి 6,349 కోట్లు జమ. గత ఏడాది 2022-2023లో 42.62 లక్షల మందికి 6,393 కోట్లు. కానీ కండిషన్లు పెట్టి 1.86 లక్షల మందిని తగ్గించారని ఈనాడు అబద్ధాలు. అమ్మ ఒడికి బదులుగా ల్యాప్టాప్లు ఇస్తామన్నా ఇవ్వలేదని పిచ్చి రాతలు. అమ్మ ఒడి ఇస్తున్నప్పుడు బదులుగా ల్యాప్టాప్లు ఇవ్వలేదంటే అర్థం ఉందా? పైపెచ్చు అమ్మ ఒడి కొనసాగిస్తూనే 8వ తరగతి పిల్లలకు ఫ్రీగా ట్యాబ్లు, దాంట్లో బైజూస్ కంటెంట్ కూడా. అన్ని తరగతులకు ఉచితంగా కంటెంట్. ట్యాబ్లతో పిల్లలు పాడైపోతున్నారంటూ దీన్ని అడ్డుకోబోయిన ఈనాడు. పెత్తందారి వర్గాల చేతుల్లోనే ట్యాబ్లు ఉండాలనేలా అహంకారపు రాతలు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదురు తిరగడంతో తోక ముడిచిన తీరు. టాయిలెట్ల నిర్వహణ నిధులన్నీ స్కూళ్ల కమిటీ ఖాతాల్లోకి జమ. వాటి నుంచే ఖర్చు ఆయన జమ చేయట్లేదని రామోజీ వాస్తవాలు. విద్యా వ్యవస్థ మారిన విష ప్రచారంతో దిగజారిపోతున్న ఎల్లో ముఠా. అమ్మ ఒడికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసుకున్నాం. ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణ. 10వ తరగతి ఫలితాలు స్పష్టంగా కనిపించిన ఉత్తీర్ణత పెరుగుదల. ఏపీలో 10th రిజల్ట్స్ కి సంబంధించిన వార్త. ఇక్కడ కూడా సీఎం జగన్ కుటుంబ ఆస్తులకు సంబంధించిన ఒక వార్త చూసుకోవచ్చు. సీఎం జగన్ కుటుంబ స్థిరాస్తులు 106.96 కోట్లు, చరాస్తులు 6,650.66 కోట్లు. వివిధ కోర్టుల్లో 26 కేసులు. సీఎం తరపున ఒక సిట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ మనోహర్ రెడ్డి. 25న పులివెందులలో 2వ సిట్ వేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే నిన్న జరిగిన సీఎం సభకి సంబంధించి ఒక యాత్ర. నిన్నైతే బ్రేక్ వచ్చింది మనందరికీ తెలిసినట్టు. ఓ విజేత జైత్రయాత్ర, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇప్పటిదాకా 20 రోజుల పాటు 21 జిల్లాల్లో సాగిన యాత్ర ఈ నెల 24న శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగింపు. తమ బతుకుల్లో వెలుగులు నింపిన నేతకు అడుగడుగున జనం నీరాజనం. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అదే ప్రభంజనం. మండు టెండల్లోనూ పిల్లల నుంచి పండు టాకుల దాకా ఒకే ఆరాటం. మంచు చేసిన మిమ్మల్ని గెలిపించుకుంటామంటూ మళ్ళీ సీఎంగా చేసుకుంటామంటూ ప్రజల ప్రతిజ్ఞ. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 14 సభలు జన సంద్రాలను తలపించిన వైనం. కూటమి వెన్నులో వణుకు పుట్టించిన విశాఖ. విజయవాడ, రాజమహేంద్రవరంలో రోడ్ షోలు. అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక సీఎం జగన్ పై హత్యాయత్నానికి తెగబడ్డ టీడీపీ మూక. నుదుటిపై తీవ్ర గాయమైన చెదరని సంకల్పంతో సీఎం యాత్ర. కుక్కలు చింపిన విస్తరలా కూటమి. జనసేన, బీజేపీలోను టీడీపీ నేతలకే టికెట్లు. రాష్ట్రమంతా ప్రచారం సాగుతో పిఠాపురం నుంచి పవన్ తరపునే ఛాన్స్. పిఠాపురంలో వర్మను పోటీకి దించేలా చంద్రబాబు ప్లాన్. చివరి ప్రయత్నంగా ఓట్లు కొనేందుకు ఎవరైనా విభాగాన్ని దించారు. టీడీపీ ఎన్ఆర్ఐ మందల పట్ల
వైసీపీ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలి, ఓట్లు కొని టీడీపీ ఎన్ఆర్ఎల్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలి. సో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ఇక మరో పత్రికలోని ప్రధానమైన వార్తలు చూసుకుందాం. ఇక ఆంధ్రజ్యోతిలో తెలంగాణకు సంబంధించిన వార్త చూసుకుంటే, నిన్న ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం చూసుకోవచ్చు. మోదీకి ఓటమి భయం, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి సర్కారే, రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి, అక్కడ మోదీ ఇక్కడ కాంగ్రెస్ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే, 10 ఏళ్లు వారిని చూశారు, ఇక కాంగ్రెస్ ను దీవించండి, జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది, పసుపు బోర్డు ఏర్పాటు జీవోలో నిజామాబాద్ పేరేది, బండిని గుండును ప్రజలు నమ్మరు అంటూ సీఎం కామెంట్ చేశారు. సో నిన్న జరిగిన సభల్లో సీఎం చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే బీజేపీకి సంబంధించిన ఒక వార్త చూసుకోవచ్చు. మా ఇల్లు నగలు అన్ని లాక్కుంటుంది. సో ఆదాయం ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది. ఊళ్ళో ఇల్లు నగరంలో ఫ్లాట్లు ఉంటే ఒకదాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇది మావోయిస్టులు కమ్యూనిస్టులు ధోరణి. కాంగ్రెస్ ఇండియా కూటమి ఈ పద్ధతిని భారత్ లో అమలు చేయాలని చూస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో ప్రచారంలో మోదీ విమర్శలు, ప్రధానిపై చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు. సో వనరులపై తొలి హక్కు మైనార్టీలకు కాదు, పేదలు, ఆదివాసులు, దళితులు, బీసీలకే అంటూ అమిత్ షా చేసిన కామెంట్స్. సో గులాబీ విషమ పరీక్షల్లో అధిగమించాలని ఎత్తులు, కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహం, నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్, ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం, కాంగ్రెస్ తో మోసపోయింది చాలంటూ నినాదం. సో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో కాంగ్రెస్ లో తేలని టికెట్ల పంచాయతీ, పెండింగ్ లోని ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు, ఖమ్మంలో రఘురామరెడ్డి, రాయల నాగేశ్వరరావు మధ్య పోటీ, లోకల్ ఖమ్మకు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు. సో బెంగళూరులో ఖర్గేతో భేటీ అయిన భట్టి మంత్రి పొంగులేటి నేడు లేదా రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఖమ్మంతో కరీంనగర్ సీటుకు లింక్, అధిష్టానం చెప్పకుండానే కరీంనగర్ లో వెలిచాల నామినేషన్, ఇంకా రేసులోనే ప్రవీణ్ రెడ్డి. సో ఇంకా కూడా ఏదైతే సీటుకి సంబంధించి 3 పెండింగ్ సీట్లకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నట్లే తెలుస్తుంది. సో హైదరాబాద్ చుట్టూ రియల్ జీరో జోరు, 4 నెలలుగా ప్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్, ఓఆర్ఆర్ RRR నడుమ ఇండస్ట్రియల్ ఎకనామిక్ కారిడార్ల ఏర్పాట్లకు రోడ్ మ్యాప్, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మూసి ప్రక్షాళన పనులతో పాజిటివ్ వైబ్స్. సో డిసెంబర్ నుంచి దూసుకెళ్లనున్న రియల్ ఎస్టేట్, ఫిబ్రవరిలో 920 కోట్ల రికార్డు ఆదాయం. సో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీలో నగరానికి 4వ స్థానం. సో ఇక్కడ కూడా సీఎం నిన్న ఏదైతే సభ జరిగిందో దానికి సంబంధించిన పాయింట్స్ మనం చూసుకోవచ్చు. దేవుడి గుడిలో భక్తి గుండెల్లో ఉండాలి, బీజేపీ అనుకుంటున్నట్లు పోలింగ్ డబ్బాల్లో కాదు అంటూ సీఎం కామెంట్ చేశారు. ప్రధాని మోదీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, ఓటమి భయంతో ఇండియా కూటమిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏనాడు ఒకరి ఆస్తిని లాక్కొని ఇంకొకరికి కాంగ్రెస్ ఇయ్యలేదు, వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ కు రైతులు రాజకీయ లగ్గం చేసిండ్రు. బీజేపీ అదే రీతిలో బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తా, ఇతర మతాలను గౌరవిస్తా. సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తాం, తమిళహేటు వద్ద ప్రాజెక్ట్ కడతాం, దానికి అంబేద్కర్ పేరు పెడతాం. సో ఆదిలాబాద్, నిజామాబాద్ చేవెళ్ల ఎన్నికల సభల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ఇక కవితకి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకోవచ్చు. కవిత నిజాలు చెప్పలే, ఆమెకి బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ తీర్పు మే 2కు రిజర్వ్. సో ఈడీ కేసులను కొనసాగిన వాదనలు, కవితను టెర్రరిస్ట్ గా ట్రీట్ చేస్తున్నారని ఆమె తరపు అడ్వకేట్. సో కావాలనే ఫోన్లను ఆమె ఫార్మేట్ చేశారు అంటూ ఈడీ ఒక వ్యాఖ్యలు అయితే చేసింది. సో ఇక్కడ చూసుకుంటే 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ అయితే విసిరారు. సో కాంగ్రెస్ గ్యారంటీలే ఆ పార్టీకి భస్మాసుర హస్తం అవుతాయి, ఓట్ల కోసం రుణమాఫీ పేరిట నాటకాలు ఆడుతున్నారు, రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇప్పటికైనా సీఎం హోదాకు తగ్గట్టు మాట్లాడితే మంచిదని వ్యాఖ్యలు. ఇక కాంగ్రెస్ కి సంబంధించిన పెండింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మరిన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. కర్ణాటకకు చేరిన ఖమ్మం పంచాయతీ, బెంగళూరులో ఖర్గేతో భేటీ అయిన భట్టి పొంగులేటి, అక్కడి నుంచి తుమ్మలకు ఫోన్, ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసిసి కసరత్. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలోని చూసుకున్న వార్తలు. పత్రికలోని వార్తలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుని స్టే విత్ us.